హిందుస్థాన్ లో ఓట్ల యొక్క దొంగతనం జరుగుతుంది. నేను అదే చెప్పిన. చాలా మంది అనుకోవద్దు, కొంతమంది చిల్లరగాళ్ళు మాట్లాడే మాటలు తప్ప నరేంద్ర మోడీ పాలన ఒక ఘోరాతి ఘోరమైన పాలన. బీజేపీ ఎలా గెలుస్తా ఉందంటే ఓట్ల దొంగతనం చేస్తా ఉంది. మహారాష్ట్రలో 1 కోటి దొంగ ఓట్లు పెట్టి గెలిచింది. కాబట్టి అన్ని జాతకం తీస్తున్నాం. ఎట్లా దొంగ ఓట్లు తయారు చేస్తారు, ఎట్లా ఎన్ని గంటల వరకు వేస్తారు, వాటి సీసీ ఫుటేజ్ లేయరు. అది ఈసీ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతా ఉన్నది. బీహార్ లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే పని చేస్తుంది. कर्नाटक కూడా ఇట్లా చేసింది. కానీ అది सिर्फ 52 लाख की बात नहीं है, सिर्फ बिहार की बात नहीं है। महाराष्ट्र में इन्होंने चीटिंग की। हमने सवाल पूछे इलेक्शन कमीशन से, वोटर लिस्ट दिखाइए। इन्होंने वोटर लिस्ट नहीं दिखाई। हमने कहा कि वीडियोग्राफी दिखा दीजिए। वीडियोग्राफी का कानून बदल दिया। 1 करोड़ नए वोटर्स आए थे महाराष्ट्र में और इलेक्शन चोरी किया। ठीक है। कर्नाटक में हमने रिसर्च की है थोड़ी। कर्नाटक में हमने भयंकर चोरी पकड़ी है। मैं ब्लैक एंड व्हाइट में आपको दिखाऊंगा, इलेक्शन कमीशन को दिखाऊंगा। ठीक है, ब्लैक एंड व्हाइट में कि कैसे चोरी की जाती है, कहां की जाती है। कर्नाटक में ब्लैक एंड व्हाइट में है हमारे हाथ में। ठीक है, ब्लैक एंड व्हाइट। ठीक है, और यही काम इनको पता लग गया है कि इनका जो गेम है हम समझ गए हैं। एक सेकंड हाँ, लोकसभा चुनाव की बात है। हमने एक कंस्टिट्यूएंसी चुनी, वहां पे हमने डीप डाइव किया। क्योंकि प्रॉब्लम क्या है, ये वोटर लिस्ट देते हैं पेपर में, और पेपर की जब वोटर लिस्ट आती है उसको एनालाइज किया नहीं जा सकता। तो एक कंस्टिट्यूएंसी ने हमने पूरी की पूरी वोटर लिस्ट ली, उसको डिजिटल फॉर्मेट किया। 6 महीने लगे हमने, मगर हमने सारा का सारा मतलब इनका सिस्टम निकाल दिया है। ये कैसे करते हैं, कौन वोट करता है, कहां से वोट होता है, कैसे नए वोटर बनते हैं, पूरा का पूरा हमें मालूम है। अब इनको समझ आ गई बात। ठीक है, और अब इन्होंने क्या किया है कि अब हम बिहार का पूरा सिस्टम नए तरीके से करेंगे, वोटर डिलीट करेंगे और नए तरीके से वोटर लिस्ट लाएंगे। हिंदुस्तान में इलेक्शन चोरी किए जा रहे हैं, ये रियलिटी है हिंदुस्तान की। थैंक यू। హిందుస్థాన్ లో ఓట్ల యొక్క దొంగతనం జరుగుతుంది. నేను అదే చెప్పిన. చాలా మంది అనుకోవద్దు, కొంతమంది చిల్లరగాళ్ళు మాట్లాడే మాటలు తప్ప నరేంద్ర మోడీ పాలన ఒక ఘోరాతి ఘోరమైన పాలన. ఈ దేశం ప్రపంచాల అంటే ఇలా మధ్యతరగతి కుటుంబాలు మొత్తం సాగు బతుకులో ఉన్నాయి. ప్రతి ఒక్కడు అప్పులలో ఉన్నాడు. దేశ జీడిపి పూర్తిగా పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది, నిరక్షరత పెరిగిపోయింది. ఓన్లీ కుల మతాల మధ్య కొట్లాట మాత్రమే ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ ఏ ప్రాజెక్టు కట్టకుండా, కొత్తవి ఏం తీసుకురాకుండా దోపిడికి తెరలేపిన నరేంద్ర మోడీ గెలుస్తున్నాడు. ఎలా గెలుస్తున్నాడు? ఆదాని అంబానీలకు ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, ఓడరేవులు అన్నీ ఒకరికే ఇచ్చేసారు. మీడియా కూడా వాళ్ళకే ఇచ్చేసారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ ఎలా గెలుస్తూ ఉందంటే ఓట్ల దొంగతనం చేస్తూ ఉంది. మహారాష్ట్రలో 1 కోటి దొంగ ఓట్లు పెట్టి గెలిచింది. కాబట్టి అన్ని జాతకం తీస్తున్నాం. మొత్తం వాళ్ళు ఎట్లా చోరీ చేసారు, ఎట్లా దొంగ ఓట్లు తయారు చేస్తారు, ఎట్లా ఎన్ని గంటల వరకు వేస్తారు, వాటి సీసీ ఫుటేజ్ లేయరు. అది ఈసీ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతా ఉన్నది. ఈ విధంగా ఘోరాతి ఘోరమైన పరిస్థితి రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే పని చేస్తుంది. కర్ణాటకలో కూడా ఇట్లే చేసింది. కానీ అది సాగు తప్పి కండలొట్టబోయింది. కాకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ఉల్ట తిరిగారు కాబట్టి బతికిపోయినాము. వీళ్ళు మినిమం చేస్తారు, మినిమం పర్సెంటేజ్ యాడ్ చేసుకొని అంతటా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతూ ఉన్నది. కాబట్టి 100% ప్రజలకు కూడా అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది. ఒక్కనొక్కని తాట తీస్తామని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఏడైనా మోడీ, నేను చెప్పిన ఇప్పుడే 2029లో మోడీ తుడిచిపెట్టుకపోతాడు. బీజేపీ అనేది కనబడదు. కారణం ఏంటంటే ఒక దౌర్జన్యమైనటువంటి పాలన. ఉద్యోగాలు లేకుండా వాళ్ళే గెలుస్తారు. ఎట్లా గెలుస్తారు నాకు అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పనులు చేసినా మీద అంటే అపనిందలు వేస్తూ ఉంటారు, నోటికి వచ్చింది మాట్లాడతారు. కానీ ఏం చేయకుండా వీడు ఎట్లా గెలుస్తారు అనేది పరిశాన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క నాటకాలు పూర్తిగా బయటపడిపోతూ ఉన్నాయి. వ్యవస్థ నాశనం చేసిరు. మొత్తం ఎన్నికల వ్యవస్థ నాశనం అయిపోయింది. పోలీసు వ్యవస్థ, ఈడీ, సిబిఐ మొత్తాన్ని సత్యనాశ చేసి అడ్డగోలుగా ధరలు పెంచి పేదల కడుపు కొట్టి బ్యాంకులు మొత్తం ప్రైవేటీకరణ చేసి సంస్థలన్నీ అమ్మేసి ఇలా మొత్తం మీద ఊగి జోగుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే ప్రజలందరూ యాక్టివ్ కాలే, బీజేపీ తాట తీయాలని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. అదే చెప్తున్నారు రాహుల్ గాంధీ. ఖచ్చితంగా కొత్త ఓట్లను ఏ విధంగా చేస్తూ ఉన్నారని ఈసీతో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది.
చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.